నమస్కారం డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రకృతి విపత్తుల సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గాలి దుమారం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలాంటి విపత్తుల సమయంలో గ్రామస్థాయి సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిడుగుపాటుకు దారితీసే పరిస్థితులు, ఆయా సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డప్పు చాటింపుతో పాటు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు వస్తున్న హెచ్చరికలను గమనించి ఆయా విషయాలను ప్రజలకు చేరవేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ బి చినబోబులేసు, జిల్లా కేంద్రం నుండి అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ద్వారా కూడా ఇది చెప్పించండి. టామ్ అయితే జరుగుతున్నప్పుడు అది ఎక్కువ వర్షం పడుతున్నప్పుడు ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి అనేది గురించి మీకు చెప్పి ఉంటారు. సో ఇప్పుడే చూస్తే నిన్న ఎంజిపాడు మండల్లో ఒక పర్సన్, అదేవిధంగా ఒంగోలు రూరల్లో ఇంకొక అమ్మాయి, సో ఇద్దరు చనిపోయారు బికాస్ ఆఫ్ థండర్ బోల్ట్. బట్ చూస్తే వర్షపాతం కూడా అంత ఎక్కువ లేదు నిన్న, ఎక్సెప్ట్ కొన్నలూరు మండల్ తప్ప మిగతా ఏ మండల్లో కూడా వర్షం అనేది రావట్లేదు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ థండర్ బోల్ట్ ఇద్దరు చనిపోయారు. అదేవిధంగా ఒక 10 days ముందు బేస్తవరిపేట మండల్లోనే ఇద్దరు స్మాల్ స్టూడెంట్స్, అంటే దే ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఇద్దరు చనిపోయారు. అప్పుడే కూడా మీ అందరికీ కూడా ఎంపీడీఓస్, తహసీల్దార్స్తో మీరు అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి దాని గురించి అందరికీ కూడా ప్రజలకు కూడా అవగాహన అనేది కల్పించాలి గురించి చెప్పడం జరిగింది. బట్ అది ఇంకా చాలా ఎఫెక్టివ్గా అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చూస్తే ఈ రోజు కూడా ఇప్పుడు మనకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చి ఉన్నారు. సో నెక్స్ట్ ఒక 2 to 3 hours ప్రకాశం జిల్లాలో ఏ మండల్ అనే డీటెయిల్స్ మన దగ్గర లేదు. బట్ కొన్ని ప్లేసెస్లో ప్రకాశం జిల్లా బాపట్లలో, అదేవిధంగా పల్నాడులో నెక్స్ట్ 3 hours థండర్ బోల్ట్ జరగబోతుందని వారు చెప్తున్నారు. అదేవిధంగా మనకు ఇప్పుడు అందరికీ కూడా మొబైల్ ఫోన్లో పర్సనల్ మెసేజ్గా మీ ప్రాంతంలో ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ ఏరియాలో ఉన్న అందరికీ కూడా మొబైల్ ఫోన్లో మెసేజ్ అనేది స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి కూడా మెసేజ్ వస్తున్నాయి. సో ఈ మాట మీరు అందరికీ కూడా ప్రజలకు కూడా ఇమ్మీడియట్గా మీరు తెలియజేయాలి. ఇప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ తీసుకున్నారు, బీసీ తీసుకోవడం జరిగింది. సో బీసీలో చెప్పడం కూడా నిన్న జరిగిన థండర్ బోల్ట్లో దాదాపు 8 to 9 members చనిపోయి ఉన్నారు. సో స్టేట్ నుంచి మనకు ప్రిడిక్షన్ ఇచ్చిన వెంటనే అందరూ ఎంపీడీఓస్, తహసీల్దార్స్, హెచ్ఓడీస్ అందరు కూడా మీరు మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. ప్లస్ సచివాలయం వారిగా ఎవరెవరు స్టాఫ్స్, నోడల్ ఆఫీసర్ అనేది ఒకరిని మనం డిసిగ్నేట్ చేసుకుంటూ, ఒక్కవేళ ఆ ప్రాంతాల్లో ఎవరైనా బయట ఉంటే కూడా వారికి ఫీల్డ్ కూడా వెళ్ళి వారిని లోపలికి వెళ్ళమని, సేఫ్ ప్లేస్కి వెళ్ళమని చెప్పాలి. చాలా చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక 3 hours ముందు మనకు ప్రిడిక్షన్ ఇస్తున్నారు కాబట్టి మనము ప్రజల మధ్యలో అవగాహన కల్పించగలిగితే ఇటువంటి మరణాలని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అందరికీ కూడా తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంటల్ హెచ్ఓడీస్, సో మండల్ లెవెల్లో అయితే ఎక్కువ ఫార్మర్స్కు, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ, హార్టికల్చర్ ఫార్మర్స్కి ఎక్కువ ఈ విషయం గురించి చెప్పాలి. బికాస్ నిన్న జరిగిన 2 కేసు కూడా ఒక్కరు అక్కడ ఉన్న షీప్స్ని గ్రేజింగ్ చేసుకున్న షీప్స్ని చూసుకున్న వారు హీ వాస్ ట్రైంగ్ టు కమ్ బ్యాక్. ఈ పాంప్లెట్ని ఎండిఓ గ్రూప్లో పెట్టాం, తహసీల్దార్ గ్రూప్లో పెట్టాం, జిల్లా ఆఫీసర్స్ గ్రూప్లో పెట్టాం, స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్లో పెట్టాం. ఈ పిడుగుపాటుకు గురి కాకుండా ప్రజలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే
ప్రమాదానికి గురి కాకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఇవన్నీ మీకు తెలియాలని కలెక్టర్ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం మీ అందరికీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. చూసుకొని ఉంటే మంచిది, చూసుకోకుండా ఉంటే మేడం వచ్చేపాటికంతా మీరు చూసుకున్నామో చూపించండి. నేను వరుసగా 1 by 1 మీకు చదివి వినిపిస్తాను. దాంట్లో ఉన్న సారాంశం ఇదే: పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా గాలి, ఉరుములు, మెరుపులు వచ్చాయి కాబట్టి ఒంగోలు మండలంలో ఒకరు, ఎంజీపాడు మండలంలో ఒకరు పిడుగుపాటుకు గురై మరణించడం జరిగింది. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు కనుక జరిగినట్లయితే కలెక్టరేట్కు ఇమ్మీడియట్గా తహసీల్దార్లు రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నిన్న జరిగిన ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల ఇన్ఫర్మేషన్ లేటుగా వచ్చింది, కలెక్టర్ గారు సీరియస్ అయ్యారు. ఇక మీదట అది మీ ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించండి. డీటెయిల్ రిపోర్ట్ యాజ్ ఫాలోస్ అని ప్రిలిమినరీ రిపోర్ట్. పిడుగుపాటు ఎప్పుడు జరిగింది, ఆ ఇన్సిడెంట్స్ జరగటం వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళ ఆక్యుపేషన్, క్యాస్ట్, కూలీ, కమ్స్ అండర్ బీపీఎల్ ఫ్యామిలీ, ఈ వివరాలతో కూడిన ఫస్ట్ రిపోర్ట్ పంపితే మేము గవర్నమెంట్కు ఇమ్మీడియట్గా పంపించేదానికి అవకాశం ఉంటుంది. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రారంభించారు. ఈ క్యాంపులో భాగంగా మొదట ఎస్పీ ఫుట్బాల్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ స్వయంగా పిల్లలతో కాసేపు టగ్ ఆఫ్ వార్ ఆడి చిన్నారులను అలరించారు. పిల్లలకు మానసిక ఉల్లాసం, క్రీడలు, ఆసక్తితో పాటు వివిధ క్రీడల పట్ల నైపుణ్యత పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో ఈ క్యాంపును నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్ఐలు, క్రీడాకారులు పాల్గొన్నారు. నూతనంగా ఒంగోలు న్యాయస్థానాలకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తులు టి రాజ్యలక్ష్మి, పి లలిత, ఏ పూర్ణిమ, జి దీనా, కె శైలజ, సిహెచ్వి రామకృష్ణ, షేక్ ఇబ్రహీం షరీఫ్, వి నవ్యశ్రీ, వి వెంకటేశ్వరరావు, ఎస్కే రోషన్, వైశాలిని రెడ్డిలకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కర్రావు అసోసియేషన్ సభ్యులను పరిచయం చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు కేసులు సత్వరం పరిష్కారానికి సమన్వయంతో పనిచేసి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి రాజా వెంకటాద్రి, ఎస్ కోమలవల్లి, బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్ జగజీవన్ రావు, ఉపాధ్యక్షుడు ఏ బలరాం, మహిళా ప్రతినిధి టి రాగసుధారాణి, సంయుక్త కార్యదర్శి వి గ్రేస్ కుమారి, గ్రంథాలయ కార్యదర్శి జి శ్రీనివాసరావు, కోశాధికారి కె సంపత్ కుమార్, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శి జి రామ్మూర్తి, న్యాయవాదులు పాల్గొన్నారు. మంచి మాటలు చెప్పి కొంచెం గోతున్నాడు. ఎందుకంటే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరుతూ ఏబీవీపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేటలోని టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమం చేపట్టారు.
ఏబీవీపీ విద్యార్థులు నారా లోకేష్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న సమాచారాన్ని పోలీసులకు తెలియడంతో పోలీసులు ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన వద్దకు చేరుకొని దిష్టిబొమ్మను అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య పెనుగులాట జరిగింది. దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా భగ్నం చేశారు. ఏబీవీపీ నెల్లూరు ప్రకాశం జిల్లాల విద్యార్థి విభాగం కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో విద్యార్థులకు అన్యాయంగా జీవో నెంబర్ 77ను గత ప్రభుత్వం తీసుకొచ్చిందని దానిని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చి గెలిచి 1 సంవత్సరం అయినప్పటికీ విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా జీవో నెంబర్ 71 రద్దు చేయకుండా విస్మరించారని అన్నారు. ఈ నెల 7వ తేదీ జరిగే ఐసెట్ను కూడా అడ్డుకుంటామని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండలాల కేంద్రాల్లో కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 77కి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. పోలీసు యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శించిందని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి, ఏబీవీపీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంటే టీడీపీ ప్రభుత్వం ఈ రోజు కూడా విద్యార్థులకు మేలు జరిగేటువంటి ఒక పని కూడా చేయకపోవడం సిగ్గుచేటుగా పరిగణిస్తా ఉన్నాం. అయితే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము ఉన్నాము, మేము చూసాము, విద్యార్థులు ఒక సమస్యలు పరిష్కరిస్తాము, జీవనం 70 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 దాటాక తప్పతగలడం అనేటువంటి తరుణంలో ఈరోజు జీవనం 77 రద్దు చేయకుండా ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఏబీవీపీ వ్యతిరేకిస్తా ఉంది. అయితే రేపు జరిగేటువంటి ఐసెట్ ఎగ్జామ్ కూడా జీవనం 77 రద్దు చేయకుండా కానీ కండక్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జీవనం 77 రద్దు చేయాలంటే ఐసెట్ ఎగ్జామ్ కూడా అడ్డుకోవడానికి కూడా ఏబీవీపీ వెనకాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులకి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేసుకున్నారు. ఈరోజు నారా లోకేష్ గారి దిష్టిబొమ్మ దగ్నానికి ప్రయత్నించాము. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అత్యుత్సాహం ప్రవర్తించి విద్యార్థి నాయకుల పైన చేయి చేసుకోవడం సిగ్గుచేటుగా పరిగణిస్తోంది. లాయర్పేట నందు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యొక్క దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2020లో జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఈ యొక్క పీజీ విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేసిన కారణంగా అనేక మంది పేద విద్యార్థులు యొక్క ప్రైవేట్ కళాశాలలో 48,000, 50,000 కట్టుకోలేక అనేక మంది పీజీ విద్యకు దూరమయ్యారు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలు చెప్పిన విధంగానే నేను వస్తేనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తాను, రాగానే విద్యార్థులకి మొదటి బహుమతి జీవో నెంబర్ 77 అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటికీ జీవో నెంబర్ 77 పైన ఎటువంటి స్టేట్మెంట్ లేదు. రేపు 7వ తారీఖున ఈ ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా విద్యార్థులు కానీ పట్టించుకోకుండా అనేక విషయాలపైన విద్యాశాఖ మంత్రి మునిగున్నాడు. విద్యార్థుల్ని పట్టించుకోవాలని చెప్పేసి అదేవిధంగా లాయర్పేటలో దిష్టిబొమ్మ దగ్నం చేయడానికి ప్రయత్నించడం జరిగింది. పోలీసు వారు కూడా విద్యార్థి నాయకులపైన అనేక చేయి చేసుకున్నారు. దీన్ని ఏబీవీపీ ఖండిస్తుంది. నగరంలోని వైసీపీ నాయకులంతా పార్టీ బలోపేతానికి సమిష్టిగా పనిచేయాలని ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పిలుపునిచ్చారు. నగరంలోని 4వ డివిజన్లో వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. కేవలం చంద్రబాబు కళ్ళబొల్లి కబుర్లతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్రావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ అంటే మీ అందరి గుండెల్లో ఉంటాడు. మొదటగా మిమ్మల్ని గుర్తించి మీకు ఒక ధైర్యంగా ఈ దేశంలో ఎక్కడా లేకపోయినా ఒక రిజర్వేషన్ ఇచ్చి వెనకబడిన ముస్లిం కమ్యూనిటీని కూడా అందరితో పోటీగా నిలబెట్టాలని రిజర్వేషన్ ధైర్యంగా ఇచ్చి నిలదొక్కున్న మహానుభావుడి పేరు మీద ఏర్పడిన ఈ పార్టీ జగనన్న ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పోకడ కూడా మీకు తెలుసు. హిందుత్వం మన దేశం సెక్యులర్ దేశం అయితే కాదని ఒక మతవాదపు భావజాలంతో ఇవాళ దేశం నడుస్తూ ఉంటే ఎదురొడ్డి మీకోసం నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇది సెక్యులర్ పార్టీ, ఇది సెక్యులర్ దేశం. మీకు వక్ఫ్ బోర్డు విషయాల్లో అన్యాయం జరుగుతున్నాయని చట్టసభల్లో మాట్లాడటమే కాకుండా కోర్టులో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున కేసులు వేయటం జరిగింది.
కులమతాలకు అతీతంగా జగనన్న పెట్టిన ప్రతి పథకం ప్రతి ఒక్కరూ రాజకీయాలు ఎన్నికల వరకే, ఆ తర్వాత ఏది చేసినా అందరికి సమానం అన్నట్టుగా వాలంటీర్లు పెట్టి మీ ఇంటికి ఏ అర్హత ఉంటే ఆ అర్హతతోటి మళ్ళీ డబ్బులు అకౌంట్లో వేయకపోతే లంచాలు తీసుకుంటారని, లంచాలతో పని లేకుండా నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేసి మీ కుటుంబాలు బాగుపడతాయని సదుద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు తీసుకొచ్చారు. వాటిట్లో మళ్ళీ అవినీతి లేకుండా ఉండాలని వాలంటీర్లు పెట్టి అన్ని ఆన్లైన్ ద్వారానే ప్రత్యక్షంగా అకౌంట్లు కొట్టించారు. వచ్చిన కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఇస్తానని, ఆ పథకాలే కాదు వాటికంటే ఇంకా మరొకటి ఎక్కువ ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి మొన్న మాట్లాడతాడు, వైఎస్ఆర్ పార్టీ కోట్లేసిన వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వడంట, అచ్చంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేసుకుంటారంట. ఈ రాష్ట్రం అంటే ఈ రాష్ట్రంలో ఎన్నుకునేది ఓ ధర్మకర్తగా ఉండాల. ఎన్నికల వరకే, తర్వాత అందరికి సమానంగా పరిపాలించమని అక్కడికి మెజార్టీ సభ్యుల ద్వారా ఎన్నుకోబడతారు. నాకు ఓట్లు వేసిన వాళ్ళకి పనిచేస్తాను, నాకు ఈయన వాళ్ళకి చేయను, ఇటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు అక్కడ అందరూ సమానులేను, ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి సమాన అవకాశాలు ఉండాలి, పేద వర్గాలందరూ బాగుపడాలి, పిల్లలందరూ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం అనే ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి గారికి మనం పోలిక చూసుకోవాలి. జరిగాయో చెప్పి వాటిని అమలుపరచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు చెప్పారు అమ్మకి తల్లికి వందనం పోయి వాళ్ళు అమ్మఒడి అనేది ఇచ్చారు జగన్ గారు. వీళ్ళు తల్లికి వందనం అని పెట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ 15,000 అన్నారు, 18,000 దాటిన వాళ్ళకి 18,000 అన్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు, చదువుకొని డిగ్రీ చేసిన వాళ్ళకి మహిళలకు కానీ అదేవిధంగా మరి పురుషులకు కానీ 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఇటువంటి ఎన్నో సూపర్ 6 అయితే మరి ఎన్నో కార్యక్రమాలు చెప్పారు. అందులో కూడా ఒక్క పెన్షన్లు, ఆ పెన్షన్లు మాత్రం 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తున్నారు. మిగతా దీప పథకం వెళ్ళిపోయింది, అది కూడా లేదు. మిగతా 5 పథకాలు ఇంతవరకు సంవత్సరం కాబోతుందిగా. రేపు జూన్ 4కి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇంకా 2 నెలల్లో గట్టిగా 2 నెలలు లేదు, దానికి వాళ్ళ సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి. అయినా కూడా ఈ పథకాలు అమలు పరుస్తాడు. ఏదైతే పేదలు ఉన్నారో మధ్యతరగతి వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ, అదేవిధంగా సచివాలయం పెట్టి ప్రతి వాళ్ళ ఇంటికి వచ్చి ఏదైతే మన కుటుంబానికి సంబంధించి మనం దేనికి అర్హులుగా ఉన్నాం, ఏ పథకం వస్తుందో వాళ్ళే చెప్పి మనం ప్రతి సంవత్సరానికి ఏదో ఒకటి ప్రతి ఇంటికి 2 నుంచి 3 లక్షల దాకా, కొన్ని ఇళ్ళు అయితే 4 లక్షల్లో కూడా ప్రతి అన్ని పథకాలు అందడం జరిగింది. పోలీస్ అధికారులు సిబ్బంది ఫిట్నెస్ కోసం ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో నూతనంగా నవీకరించిన టెన్నిస్ కోర్టును జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ప్రారంభించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆధునీకరించిన టెన్నిస్ కోర్టును ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు ఏఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి టెన్నిస్ ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచారు. విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడికి గురయ్యే సిబ్బందికి శారీరక మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని, ఈ నవీకరించిన టెన్నిస్ కోర్టు పోలీసు సిబ్బందికి ఒక మంచి విరామ ప్రదేశంగా ఉపయోగపడుతుందని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి సైమన్ వెక్టర్ తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. గౌరవనీయులు అయిన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఉత్తర్వులు, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గారి శ్రీమతి కృతికా శుక్లా గారి యొక్క ఆదేశాలను అనుసరించి మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో మరి మార్చి నెలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు
మరియు మొదటి సంవత్సరం విద్యార్థుల యొక్క మార్కులు పెంచుకోవడానికి అవసరమయ్యే ఇంప్రూవ్మెంట్ పరీక్షల కొరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను మరి మే 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నిర్వహించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ పరీక్షల నిర్వహణ కొరకు మరి మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దినం మరి కోఆర్డినేషన్ మీటింగ్ జరగటం జరిగింది. వివిధ శాఖాధిపతులలోనూ జిల్లాలో ఉండే వివిధ శాఖాధిపతులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ వారి యొక్క శాఖాధిపతుల యొక్క సహకారంతో ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అన్ని జయవంతంగా మరి పూర్తి చేయాలని మరి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ సప్లిమెంటరీ పరీక్షలు మన ప్రకాశం జిల్లాలో 46 కేంద్రాలు, అన్ని వసతులు ఉన్న 46 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ 46 కేంద్రాలలో మరి సప్లిమెంటరీ పరీక్షలకు మరి 20,747 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులందరికీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షల నిర్వహణలో మరి వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల మరి ముఖ్యంగా త్రాగునీరు అయితేనేమి, వైద్య సదుపాయాలు అయితేనేమి మరి దగ్గరుండి చూడమని గౌరవనీయులైన కలెక్టర్ గారు ఆయా శాఖాధిపతులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి ఇతర శాఖాధిపతులు విద్యుత్ శక్తి, అదేవిధంగా విద్యాశాఖ, మరి శానిటేషన్ ఇలాంటి శాఖ అధికారులకు కూడా ఉత్తర్వులు ఇచ్చి ఆయా పరీక్షా కేంద్రాల్లో మార్చిలో పరీక్షలు ఏ విధంగా అయితే పకడ్బందీగా జరిగాయో అదే విధమైన పకడ్బందీగా రీతిలో ఈ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ 46 కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ను, సిట్టింగ్ స్క్వాడ్స్ను, కస్టోడియన్స్ను వీరందరినీ మరి నియమించడం జరిగింది. అదేవిధంగా మరి ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో భద్రపరచబడి ఉంది. ఆ పోలీస్ శాఖకు కూడా మరి బందోబస్తు కానివ్వండి, ఫోటో కాపీ సెంటర్సు, జిరాక్స్ సెంటర్సు, అదేవిధంగా 144 సెక్షన్స్, పరీక్షా కేంద్రం చుట్టూ 100 అడుగుల దూరంలో ఈ యొక్క బందోబస్తును, అదేవిధంగా ఈ యొక్క 144 సెక్షన్ అమలుపరచడానికి మరి గౌరవనీయుల కలెక్టర్ గారు నిర్దేశమైన ఆదేశాలు ఇవ్వటం. మహిళలకు కుట్టు మిషన్ల పేరుతో కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతుందని, కేవలం టీడీపీ పార్టీకి సంబంధించిన వారికే కట్టబెడుతున్నారని వైసీపీ జిల్లా విభాగం అధ్యక్షురాలు జడ్పీటీసీ దుంప రమణమ్మ విమర్శించారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ఎన్నికలకు ముందు మహిళల కోసం అనేక హామీలు ఇచ్చారని, కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని దుంప రమణమ్మ అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం పచ్చ చొక్కాలకే పథకాలన్నీ కట్టబెడుతున్నారని విమర్శించారు. కుట్టు మిషన్ల పంపిణీ పేరుతో దాదాపు 245 కోట్లు భారీ స్కామ్ జరిగిందని, ఈ స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉందో వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఒంగోలు నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జి బడుగు ఇందిరా, ముప్పరాజు జ్యోతి, ప్రసన్న, లక్ష్మీకాంతమ్మ, తొగురు మాధవి, వెలుగోటి రాజేశ్వరి, కోమతోటి సంధ్య, గణపతి, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత చర్యలను చూస్తున్నాం. ఆడవాళ్ళని ఎంతగా మోసం చేస్తున్నారంటే, బీసీ మహిళల పేరిట టైలరింగ్ నేర్పిస్తామని చెప్పి టైలరింగ్ అయ్యే ఖర్చు, మిషన్ల ఖర్చు 4,300 అయితే వాళ్ళ ఖర్చు 3,000, మొత్తం 7,300 ఖర్చు అయితే వాళ్ళ మీద 23,000 డ్రా చేస్తున్నారు. అది 3 విడతలుగా 100% 50 రోజుల్లో మామూలుగా ఖర్చు అయ్యేది 70 కోట్లు అయితే వీళ్ళు 230 కోట్లు, దాదాపు 73 కోట్లు అయితే 230 కోట్లు డ్రా చేస్తున్నారు. ఒక 50 రోజుల్లోనే సుమారుగా ఒక 167 కోట్లు స్కామ్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు కట్టబెడుతున్నారు. ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళే మిషన్లు, తుప్పుబట్టిన మిషన్లు కానీ, అలాగే వాళ్ళకి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం కానీ, ఇలాంటివన్నీ ఒక్కో మనిషికి వచ్చి దాదాపు 23,000 పెట్టి వాళ్ళకి ఖర్చు అయితే 7,000 చేస్తాం, మిగతా ఎంత టీడీపీ పార్టీ వాళ్ళు స్వాహా చేస్తున్నారు. మనం దీని మీద ప్రజలకు తెలియజేయటం కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అలాగే ఉచిత బస్సు కానీ, 50 సంవత్సరాలకు బీసీలకు పెన్షన్ ఇస్తామన్నారు, అది కానీ, మనం ఈబీసీ నేస్తామని, కాపు నేస్తామని, అట్లా మహిళల కోసం ఎన్నో చేసాము. ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో రావటం కోసం ఎన్ని మేము రెట్టింపు చేస్తాము. అలాగే అమ్మఒడి, తల్లి వందనం అనే పేరుతోటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది, ఒకరికి 15,000, ఒకరికి 15,000, మీకు 15,000 అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు, అది అమలు చేయలేదు. ఉచిత బస్సు ఇస్తామన్నారు, అది లేదు. ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలన్నీ
అరాచకాలు ఇలాగ ఆడవాళ్ళని చేసే మోసాలన్నీ జనాలు తెలుసుకోవాలని ఇదంతా జనం గమనించవలసిందిగా కోరుచున్నాము. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ మోసాల్ని మనమందరం కూడా తిప్పికొట్టాలి. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరి అకౌంట్లలో నేరుగా అందజేశారు. అదేవిధంగా అంతకన్నా కూడా రెట్టింపుగా ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా ఏది నెరవేర్చకుండా, వారికి ఇవ్వాల్సిన ఏమి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు బీసీలకు కుట్టు మిషన్లు నేర్పిస్తామని చెప్పని వాళ్ళకు ప్రాజెక్ట్ పెట్టారు. దానికి కానీ వాళ్ళకి 7,300 ఖర్చు అవుతుంది. మనిషికి వచ్చి 23,000 డ్రా చేస్తున్నారు. వాళ్ళ ఖర్చు వచ్చి 7,300 అవుతుంది. మరి మిగతా 16,000 ఏం చేస్తున్నారు అని అంటే, చేసిన దానికి సవిత గారంట, వాళ్ళ భర్త గారు దీనికి ఉన్నారు, ఆయన వచ్చేసి 2,000 కమిషన్ తీసుకుంటున్నారు. అలాగే దాని ఖర్చు 1,000 రూపాయలు చేసినందుకు 500 అవుతున్నాయి. మిగతా కాంట్రాక్ట్ వచ్చేసి 13,200 తీసుకున్నారు. దీనికని పోలా భాస్కర్ గారు కలెక్టర్ గారు ఆయన 200 కోట్లు తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. వీటన్ని డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? మరి జనాలకి ఇవ్వాలి కదా. మరి అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రతి రూపాయి జగన్ గారు బట్టన్ నొక్కి లేదా మహిళలందరి ఖాతాల్లో వేశారు. మరి ఇప్పుడు గవర్నమెంట్లో ప్రతి రూపాయి కాంట్రాక్టర్లు, నాయకులు వాళ్ళు తీసుకోవడమే సరిపోతుంది. రెండో పాయింట్ వచ్చేసి తొందరలో మళ్ళీ ఇంకొక 50,000 కోట్లు తీసుకోవాలని చెప్పి తీసి కాంట్రాక్ట్ కమ్మ, కాపు కార్పొరేషన్ వాళ్ళకు కూడా మిషన్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని చెప్పి నేర్పించాలని ఉన్నారు. మరి దాంట్లో వచ్చి ఆదాయం అంతా ఏం చేస్తారు? ఇలా వచ్చిన డబ్బు అంతా వాళ్ళు భాగాలు పంచుకుంటూ ఉంటే మరి ప్రజలకి ఏం చేస్తారు? మహిళలకి ఏం న్యాయం చేస్తారు? వీటన్నిటికీ గవర్నమెంట్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పని మేము వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకుంటున్నాం. టంగుటూరు పొగాకు బోర్డుకు ఆలకూరపాడు, జైవరం, పాలేటిపాడు గ్రామాలకు సంబంధించిన రైతులు 790 బేళ్లను ఆక్షన్లో ఉంచారు. మేలు రకం పొగాకు 280 రూపాయలు, తరువాత రకం 214 రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఆక్షన్ సూపరింటెండెంట్ అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రైతులు ఈ ఏడాది నష్టపోతున్నట్లు వాపోయారు. పెట్టుబడి భారం పెరిగిపోవడం, కూలీల ఖర్చులు ఎక్కువ కావడం, వాతావరణం అనుకూలించకపోవడంతో అనుకున్నంత దిగుబడి సాధించకపోగా దానికి తోడు ధరలు తగ్గడం రైతులు భారీగా నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. ఇకనైనా పొగాకు కంపెనీల బయళ్లు రేటు పెంచి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. చిన్న జాగ్రత్త మహేష్ గారు మన ఆంతనే కూటమి ప్రభుత్వం 11 నెలల కాలంలో అన్ని విషయాల్లో ఘోరంగా విఫలమైందని వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు విమర్శించారు. పథకాలన్నీ నిలిచిపోయి స్కాములుగా మారాయని ఆరోపించారు. బీసీలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసే పథకం ద్వారా 1,00,000 మంది బీసీ లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి 23,000 అందిస్తున్నామంటూ 230 కోట్లు కేటాయించారని అన్నారు. ఈ పథకం అంతా స్కాములమయమని తెలిపారు. 4,300 ఖరీదు చేసే నాసిరకం కుట్టు మిషన్ అందించి ఒక్కొక్కరికి ట్రైనింగ్ 3,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. యువగళం పాదయాత్రలో బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్న నారా లోకేష్ చెప్పారని, 11 నెలలైనా ఇప్పటి వరకు పట్టించుకోలేదని తెలిపారు. పలు విషయాలపై మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రజనీ, నాయకులు కోటి యాదవ్, పిగిలి శ్రీనివాసరావు, ఫడిదపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులకి ఈ కూటమి ప్రభుత్వం ఈ మధ్య బీసీలకి కుట్టు మిషన్ల పంపిణీ, అలాగే వారికి ట్రైనింగ్ అనే ఒక పథకం ద్వారా 1,00,000 మంది బీసీ లబ్ధిదారులు గుర్తించి వారికి ఒక్కొక్కరికి 23,000 చెందేటట్టుగా 230 కోట్లు వాళ్ళకి అలాట్ చేస్తూ దీన్ని ఆగమేఘాల మీద ఒక రిటైర్మెంట్ ఐఏఎస్ అధికారుల చేత దీన్ని అమలు చేశారు. ఈ పథకంలో అంతా స్కామే. కేవలం ఒక నాసి రకం కుట్టు మిషను 4,300 కాస్ట్ చేసే కుట్టు మిషను, అలాగే ట్రైనింగ్కి కేవలం ఒక 3,000 అయ్యేటట్లుగా
టోటల్గా ఒక లబ్ధిదారుడికి వచ్చి 7,300 మాత్రమే ఖర్చు పెట్టే విధంగా తయారు చేశారు. మరి ఒక లబ్ధిదారుడికి 23,000 చెందాల్సింటే 7,300 అంటే 16,700 రూపాయలు వీళ్ళు దోచుకుంటూ ఉంటారు. ఈ విధంగా మొత్తం 167 కోట్లు స్కామ్ జరుగుతూ ఉంది. ఇదిగాక కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, ఆదివాసీ కార్పొరేషన్ అని ఈబీసీల కోటాలో మరో 50,000 మందిని గుర్తించి వారికి 115 కోట్లు అలాట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 81 కోట్ల స్కామ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వంలో అంతా దగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి కత్తెర, దారము, స్కేలు ఉచితంగా ఆ కాంట్రాక్టర్ అందజేయాలి. కానీ లబ్ధిదారుడే తెచ్చుకుంటూ ఉంటాడు. అదొకటైతే ఈ లబ్ధిదారుల్ని ఈ ట్రైనింగ్ కాలంలో వీరికి మంచి హాల్ కేటాయించి వారికి వాటరు తదితర మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలి. ఉదయం పూట 4 గంటలు, సాయంత్రం 4 గంటలు శిక్షణ ఇవ్వాలి. కానీ ఇవేమి ఇవ్వకుండా ప్రభుత్వ భవనాల్లో వీరికి శిక్షణ ఇస్తా ఉదయం పూట 3 గంటలు ఒక షిఫ్ట్గా, సాయంత్రం పూట 3 గంటలు వేరే షిఫ్ట్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ మొత్తం 360 రోజులు ట్రైనింగ్ ఇవ్వాల్సింటే కేవలం 110 రోజులతోటి ముగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బీసీ ప్రజలకి, బీసీ మహిళలకి ఇది శటకోపం పెట్టే ప్రభుత్వంగా తయారైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రంగారెడ్డి చెరువు వాకర్స్ క్లబ్ సమస్యలు పరిష్కరిస్తారని ఒంగోలు నగర కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. వాకర్స్ అండ్ జిమ్స్ మేట్స్ ఆధ్వర్యంలో బాలాజీ ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ వేర్ ఉపాధ్యాయులు మధుసూదనాచారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ ప్రారంభించారు. వేసవి కాలంలో మనుషులకే కాకుండా పశుపక్షాదులకు కూడా మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని వినూత్నంగా ఒంగోలులో కూడా పశుపక్షాదులకు మంచినీటి ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ అన్నారు. రంగారెడ్డి చెరువు కట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు టెండర్లు పిలుస్తున్నామని, త్వరలో ఈ కార్యక్రమాల పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు. కట్టపై మట్టి హెచ్చు తగ్గులు ఉన్నందున ఒక లేయర్ మట్టిని ఏర్పాటు చేసి చదును చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు ప్రజా గాయకుడు శరత్ బాబును వాకర్సు సత్కరించారు. కార్యక్రమంలో పైన మల్లికార్జునరావు, డైట్ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు, యజ్దాన్ బాషా, ఒలి, బంగారయ్య, రాము, శ్రీదేవి, భారతి, లక్ష్మీలీల, శ్యామల, సుజన, హుస్సేన్, శాలిని, చలపతి తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఇక్కడ ఈ జిమ్ కాస్త అంత పాడైపోయి ఉంది. వాటికి ఈ రోడ్డు వైడనింగ్లో భాగంగా అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఒక 3 months పట్టవచ్చు, 3-4 months పట్టవచ్చు అనుకుంటున్నాము. నూతనంగా టెండర్ పిలిచి అటు వాహనదారులకు ఇబ్బంది లేకుండా, ఈ వాకర్స్కి సౌకర్యానికి ఏమాత్రము ఇబ్బంది లేకుండా కొత్త గోడ నిర్మించి అట్లాగే జిమ్ని కూడా మళ్ళీ రీమోడల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. అది కూడా త్వరలో ఒక 4 months పట్టవచ్చు మనకు, అది కూడా చేయబోతున్నాము. సో అందువల్ల మీ ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో ఇక్కడ ఏం జరుగుతుందో రోజు వచ్చి నేను చూసే పరిస్థితి ఉండదు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అలాంటిది నా నోటీస్ తీసుకొస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి అన్ని రకాలు, ఎందుకంటే చాలా వేలాది మంది ఇక్కడ రోజు వాకింగ్ చేస్తున్నారని తెలిసింది. సో దానికోసం నేను కూడా తిరిగాను ఒకసారి, ఇదంతా కూడా వాటికి అన్ని కూడా ఏర్పాటు చేస్తాము. సో ఇక్కడ మరి వాకర్స్ కోసము మల్లికార్జున అండ్ మిత్ర బృందం వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, నన్ను పిలిచారు. తర్వాత మన ఎక్స్ చైర్మన్ గారు తులసిరామ్ గారు కూడా పదే గుర్తు చేసి నాకు మీరు వెళ్ళాలి సార్ వెళ్ళాలి అని ఆయన 2 సార్లు చేశాడు. హైదరాబాద్లో ఉన్నారు తను. సో వారి విజ్ఞప్తి మేరకు ఇక్కడికి రావటం జరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇందాక చెప్పారు సుబ్బారావు సారు, సో మనకు సమ్మర్ వస్తూనే పక్షులకు తర్వాత జంతువులకు మనమంతా ఈ సలివేంద్రాలు పెట్టుకుంటున్నాము. వాటికి మూగజీవులు కాబట్టి రీసెంట్గా మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మన పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ టబ్స్ ఏర్పాటు చేశాం. మీరు చూస్తుంటారు, టౌన్లో ఇంకా ఏర్పాటు చేయబోతున్నాము. ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్ మేట్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాతలుగా ఓం బాలాజీ ఎలక్ట్రికల్స్ వాళ్ళు, తర్వాత మధు టీచర్ గారు సహకరించారు. ఆ మిగిలింది కూడా మేము కొంత సపోర్ట్ చేసుకొని అందరం ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్ మేట్స్ ద్వారా, ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి వేసవిలో దాహం వేస్తూ ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ జిమ్ చేస్తాం, వాకింగ్ చేసిన జిమ్ చేసినప్పుడు దాహం వేస్తుంది కాబట్టి మన పెద్దలందరూ కూడా ఏదన్నా వాటర్ అంటే మంచినీళ్ళు పెడితే మంచిదన్న ఉద్దేశంతో మేము ఈ చలివేంద్రం ఏర్పాటు జరిగింది. అందరూ ఈ చలివేంద్రానికి మాకు అందరూ కూడా సహకరించారు. మన మిత్రులు పిలిచిన వెంటనే వచ్చినటువంటి మహిళలకు కూడా ధన్యవాదాలు. కొంతమంది దాతల యొక్క సహకారంతో ఈ చలివేంద్రం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా మిత్రులందరూ కూడా
ఒక చలివేంద్రం ఒకటి ఉంటే బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్లో అని చెప్పేసి వాళ్ళందరూ కోరడం జరిగింది. దాన్ని మన మల్లికార్జున గారు వారి యొక్క ఆధ్వర్యంలో అంతా మిత్ర బృందం అంతా కూడా కలిసి కొంతమంది దాతలు మన బాలాజీ ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీ వేర్ వాళ్ళు, అదేవిధంగా మా మాస్టర్ గారు అయినటువంటి మధుసూదనాచారి గారు వారి యొక్క సహకారంతో మేము ఈ చలివేంద్రం అనేటువంటి ఏర్పాటు చేసుకున్నాం. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. ఈసారి మన కార్యక్రమానికి మన కమిషనర్ గారు ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సమ్మర్లో ఇంత మంచి ప్రోగ్రాం మనం చేసాము. అందరికీ వాటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ప్రతిదీ అన్న ఇది ఉంది మనం ఇది చేద్దాము అంటే మల్లికార్జున అన్నే చేస్తున్నారు. ఆయనకి అసలు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రేణి కోరిక మేరకు ఈరోజు వాటర్ కార్యక్రమం చేయాల్సింది. మా ఫాదర్ పేరుతో ప్రతి ఇయర్ కూడా చేస్తున్నాడు, చాలా కార్యక్రమం చేస్తున్నాడు. నాకు చెప్పుకునే ఇష్టం ఉండదు, పెద్ద చిన్న విషయం కదా, చిన్న పెద్ద ఇష్టం ఉండదు. ప్రతి ఇయర్ కూడా స్కూల్స్ ఇస్తానండి, స్కూల్స్ కూడా చేస్తాను. అద్భుతమైన నేర్పరితనంతో పెన్సిల్ లెడ్లపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో కలిసి ఆత్మార్పణ చేసిన ఆర్యవైశ్యులు 102 మంది ఋషి గోత్రికుల పేర్లు లిఖించడం అద్భుతమని, ఎంతో కష్టమైన ఇష్టంతో చేయటం వల్లే అద్భుతం సాధ్యమైందని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ పేర్కొన్నారు. చీరాల వైకుంఠపురం వాస్తవ్యులు అన్నం నరసింహారావు బ్రవరాంబ దంపతుల కుమార్తె మైక్రో ఆర్టిస్టు అన్నం మహిత పెన్సిల్ లెడ్లపై వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్యుల ఋషి గోత్రికుల పేర్లను లిఖించి ఫ్రేమ్ కట్టించి ఒంగోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ అన్నం మహితను అభినందించి భవిష్యత్తులో మైక్రో ఆర్ట్ చదువులో ఉన్నత స్థానం పొందాలని ఆకాంక్షించారు. అమ్మవారి గోత్రాన్ని అభినందనీయం. ఇంకా వాసవి జీవితంలో కానీ ఇంకా చాలా రకాలుగా కూడా కరోనా టైంలో సొంతంగా నేర్చుకొని ఇలా చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా వాసవి మాత జీవిత చరిత్ర పోయిన సంవత్సరం చెప్పి పెనుగొండలో ఇచ్చారు. ఆమె ఆశీర్వాదంతోనే ఈ సంవత్సరం మళ్ళా పెనుగొండ తీసుకెళ్లామని చెప్పి 102 గోత్రాలు పెన్సిల్ ఇంట్ల మీద చెప్పారు. ఆర్యవైశ్యుల సహకారంతో నేను ఇంతవరకు ఈ జీవిత చరిత్ర చక్కగా అదేవిధంగా వాళ్ళు సహకరిస్తే ఇంకా గొప్పగా. ఒంగోలు నగరంలోని రంగారెడ్డి చెరువు వద్ద గల శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రాంగణంలో గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రుని అభిషేకం నిర్వహించారు. తులసి మాలలతో చక్కగా అలంకరించి మహామంగళహారతులను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్త పుల్లేటి కుర్తి నాగేశ్వరరావు, పాలక మండలి సభ్యులు, వేద పండితులు, దేవాలయ అర్చకులు దివి రాజేష్, కోట భార్గవ్, మేనేజర్ కోట ప్రసన్న, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి మండలంలో ప్రత్యేక ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. 15వ తేదీ వరకు ఆయా గ్రామ సచివాలయాల్లో ఆధార్ సెంటర్ ఏర్పాట్లు చేశామని, ఆధార్ కార్డులో పేర్లు, చిరునామా, ఫోన్ నెంబర్ మార్పు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. గ్రామంలోని సచివాలయాల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని, అలానే చిన్నపిల్లలకు పుట్టినరోజు సర్టిఫికేట్లు జారీ చేస్తామని, అద్దంకి మండలంలోని చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సేవల కోసం ప్రత్యేక క్యాంపులు ఈ నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. 5, 6, 7, 8 తేదీల్లో, అలాగే మళ్ళీ 12, 13, 14, 15 తేదీల్లో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కుంకుపోటు, కొట్టుకలపూడిలో క్యాంపులు ప్రారంభమైనాయి. ఆధార్కి సంబంధించినటువంటి అన్ని సేవలు, కొత్త ఆధార్ కార్డు తీసుకోవడం, ఉన్న ఆధార్ కార్డులో సవరణలు, ఫోన్ నెంబర్ మార్పులు, పేరు మార్పులు, ఊరు మార్పులు, లేక అడ్రస్ మార్పులు, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. దీన్ని అందరూ ఆయా గ్రామాల్లో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. 5వ తేదీన కుంకుపోడు, కొట్టుకలపూడి గ్రామాల్లో
6వ తేదీన నాగులపాడు తిమ్మాయిపాలెం గ్రామాల్లో, 7వ తేదీన వెంకటాపురం వేలమూరిపాడు గ్రామాల్లో, 8వ తేదీన బొమ్మనంపాడు మంకేశ్వరం గ్రామాల్లో ఈ క్యాంపులు ఏర్పాటు చేశారు. అలాగే 12వ తేదీన జార్లపాలెం సింగరకొండపాలెం, 13వ తేదీన చక్రాయపాలెం కలువపూరు, 14వ తేదీన వెంపరాల శంకువరపాడు, 15వ తేదీన ఉప్పలపాడు ధర్మవరం సచివాలయాల్లో ఈ క్యాంపుల్ని స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా అంగన్వాడీ పిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కూడా కొన్ని ఇతర మున్సిపాలిటీ నుంచి కూడా తెప్పించడం జరిగింది. వాళ్ళకు కూడా అంగన్వాడీ పిల్లలందరికీ బర్త్ సర్టిఫికేట్లు ఇప్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కొలిసిపాడు మండలంలోని పశువుల పోషకులకు ప్రభుత్వం 50% రాయితీపై దాణా ఇస్తుందని మండల వైద్యాధికారి డాక్టర్ వెంకటరావు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతులు దీనికి అర్హులని పేర్కొన్నారు. దాణా కావలసిన రైతులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ ఆహార భద్రత పౌడర్ సెక్యూరిటీ పాలసీ కింద పశువులలో ఆహార భద్రత మరియు ఈ వేసవికాలంలో పశుగ్రాసం కొరత ఏదైనా ఉన్నా కానీ దాన్ని అధిగమించడం కోసం మనకు ఈ పశువుల దాణాన్ని 50% సబ్సిడీ రూపంలో మనకు అందజేస్తున్నారు. జనరల్గా మనం దాణా బయట కొనుక్కోవాలంటే ఒక కేజీ ఒక 50 కేజీ బ్యాగ్ వచ్చేసి 1200 రూపాయలు అవుతుంది. అదే బ్యాగ్ని మనం ప్రభుత్వం వారు సబ్సిడీ కింద 550 రూపాయలకు మాత్రమే మనం పంపిణీ చేస్తాము. కాబట్టి ఇట్లా పశువుల్లో దాణా వినియోగం అంటే మనందరికీ తెలుసు. జనరల్గా ఒక పాడి పశువుకి 2 లీటర్ల పాలు ఇచ్చే గేదెకి మనం 1 కేజీ దాణా పెడతాము. అదేవిధంగా 4 లీటర్ల పాలు ఇచ్చే గేదెకి 2 కేజీల దాణా ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా 6 లీటర్లు అయితే 3 కేజీల దాణా. ఇట్లా మనం పాలు ఇచ్చేదాన్ని బట్టి మనం పశువులకు దాణా ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా పెరిగే ఈ పడ్డలు ఉంటాయి, కొన్ని సంవత్సరం నుంచి పైబడి పడ్డలు ఉంటాయి. వాటికి కూడా మనం రోజుకి 750 కేజీల 750 గ్రాముల లెక్కన మనం దాణా ఇస్తాము. అట్లా బరువును బట్టి మనం 1/2 కేజీ నుంచి పెంచుకుంటూ వస్తాం. పెరిగే వాటికి ఇస్తాము, దాంతోపాటుగా పాలు ఇచ్చే వాటికి ఇస్తాము, దాంతోపాటుగా చూడి వాటికి కూడా మనం రోజుకి 1 కేజీ నుంచి 2 కేజీలు దాణా పెట్టుకోగలిగితే. అద్దంకి పట్టణం గుర్రాల కాలనీలో జరిగిన కొట్లాటలో 2 తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు గాలేటి నాగరాజు మీడియాకు కొట్లాటకు దారితీసిన పరిస్థితిని వివరించారు. గుర్రాల కాలనీలో ఎక్కువగా ఇరుకుల కులానికి చెందిన వారు ఉన్నారు. వీరు నివసించే ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా సంఘంలోనే పరిష్కరించుకుంటారు. పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతుండగా మధ్యవర్తిగా నాగరాజు అక్కడికి వెళ్ళాడు. అక్కడ మాటా పెరిగి రాళ్లు కర్రలతో దాడి చేసుకునేదాకా వచ్చింది. తీవ్ర గాయాలతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన నాగరాజు వారి కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా వైద్య సిబ్బందిపై గొడవపడి వైద్యం చేయించుకోకుండా వైద్య సిబ్బందిని ఇబ్బందులు పెట్టారు. నాగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో బలవంతంగా వైద్య సిబ్బంది కుట్లు వేసి కట్లు కట్టారు. ఈ గొడవలో నాగరాజు కుమారుడు తలకు గాయమైంది. మధ్యవర్తిగా వెళ్లిన నాపై అదే కాలనీకి చెందిన జగన్నాథం, అనిల్, ప్రభాస్, దుర్గా, భవానీ తనపై తన కుమారుడిపై రాళ్లు కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. मैं చెరపాలే బెరపాలే ఛత్రపతి అత్తమాలే జగన్నాథం భూదేవి ఇంకా జాని జగన్నాథం జాని పెరలమని జుట్టు పట్టుకొని పిల్ల చుట్టూ ఆడ చుట్టూ రాళ్ళు ఇస్తారు వాళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు మాట్లాడుకున్నారు. పిల్లలకి ఏం పని అంటే ఆ పిల్లలు కూడా వచ్చారయ్యా. నా జుట్టు ఈ బీరట్టి పీకారయ్యా. జగరాజు. నీ పేరు? మీ అబ్బాయి పేరు? వెంకట కార్తీక్. అక్కడ పెద్దరికానికి మనిషికి ఇది కాదు అని చెప్పేసి పోయి అడిగి చూశాను. అడిగిన తర్వాత వాళ్ళు వచ్చేసి రాడ్ తీసుకుని కొట్టేశారు. ఎవరు కొట్టింది? కొట్టింది ఎవరు? జగన్నాథం పోలయ్య, నలపోలయ్య. జగన్నాథం వాడి పేరు ఏం పేరు అంటారు? జాని. జగన్నాథం ప్రభాస్.
భూదేవి జగన్నాథం అనిలు పెద్దవాడేనయ్యా ఫస్ట్ జగన్నాథం అనిలు ఆ తర్వాత కొట్టింది మాత్రం జగన్నాథం ధ్యాని ఇంకొక దెబ్బ నా కొడుకుని ఇట్టానా ఇదిగోయ్యా తెల్ల పేపర్ చూడు ఇంత లేదాడు ఆక్రవుడాడు చదువుకునే పిల్లోడు మెదిరిపోయింది ఈ పిల్లోడికి. డి న్యూస్లో నేటి మాట. అవసరాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు, ఆపదను బట్టి దగ్గరయ్యేవాళ్ళు, తమ పరిస్థితిని బట్టి చొట్టెరకం కలుపుకునేవాళ్ళు ఎప్పటికీ మనకి పనికిరారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.